తెలంగాణ మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ ఇన్ఛార్జ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారు. ఈ నెల 16న బీజాపూర్ జిల్లాలోని పూజారి కాంఖేర్ శివారు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడి మరణించాడు. చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ దాదా సహా 18 మంది మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుండి 12 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు దక్షిణ బస్తర్ డివిజన్ కార్యదర్శి గంగా పేరుతో లేఖ విడుదలైంది. మృతుల్లో చొక్కారావు, కీలక నేతలు హంగి, దేవే, చోగా, నరసింహారావు ఉన్నట్లు లేఖలో వెల్లడించారు. అయితే మావోయిస్టుల లేఖను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. బీజాపూర్ అడవుల్లో ముమ్మర కూంబింగ్ కొనసాగుతుంది. చొక్కారావుపై రాష్ట్ర వ్యాప్తంగా 70కి పైగా కేసులు నమోదు కాగా ఆయనపై 50 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. ఈ నెల 15వ తేదీన సాయంత్రం బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాలకు చెందిన డిఆర్జీ, కోబ్రా, ఎస్టీఎఫ్, సిఆర్పీఎఫ్కు చెందిన 1500 మంది జవాన్లు ఉసురు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్, మారేడుబాక, తుమ్మెర్లు, మల్లంపేట అటవీ ప్రాంతంలోకి ప్రవేశించాయి. తెలంగాణకు చెందిన ముఖ్య క్యాడర్ మొత్తం ఇక్కడే బస చేశారన్న పక్కా సమాచారంతో బలగాలు 16వ తేదీ ఉదయం కోంబింగ్ ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 సార్లు ఎన్కౌంటర్స్ జరిగాయి. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్లో అందిస్తారు. వేణు, చెప్పండి, మరి ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో కూడా సుమారుగా ఇప్పటికే 18 మంది మావోలు చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనిలో ఎవరెవరు చనిపోయారు, డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు పోలీసులు బస్తర్ ఐజీ సుందర్రాజ్ చెప్పిన వివరాల ప్రకారం మొత్తంగా 12 డెడ్ బాడీస్ మాత్రము పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి. అందులో 10 మందిని మావోయిస్టులను గుర్తించారు. అందులో మిగతా 2 మావోయిస్టులు ఎవరైనా కూడా ఇంకా గుర్తించే పనిలో ఉన్నారు. ఇందులో 12 డెడ్ బాడీ లోపల 5 మహిళా మావోయిస్టులు కాగా మిగతా 7 పురుష మావోయిస్టులు. అందులో తెలంగాణకు సంబంధించినటువంటి కీలక నేత నరసింహారావు సిఆర్సీ మెంబర్గా ఉన్నాడు. తనను మాత్రం ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అంటే 16వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 17వ తేదీ ఉదయం వరకు జరిగినటువంటి దాదాపు 28 గంటల పాటు జరిగినటువంటి ఈ కాల్పుల లోపల ప్రస్తుతం ఆ ఏరియా నుంచి కూడా దాదాపుగా 12 డెడ్ బాడీస్ మాత్రమే దొరికాయి. మిగతా సంబంధించి ఇప్పటికైతే గంగా పేరుతో దక్షిణ బస్తర్ డివిజన్ కార్యదర్శి పేరుతో వచ్చినటువంటి లేఖలో 18 మంది మరణించారు, అమరులయ్యారంటూ కూడా లేఖ విడుదల చేశారు. అంటే ఓవైపు మావోయిస్టులు మాత్రం 18 మంది మృతి చెందారంటూ చెప్తుండగా పోలీసులు మాత్రం 12 మంది మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి, 12 మంది చనిపోయారు. ఇంకా అక్కడ కూంబింగ్ జరుగుతోంది. ఆ యొక్క ఏరియా లోపల కూడా సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక మావోయిస్టులు విడుదల చేసిన లేఖ, గంగా పేరుతో విడుదల చేసిన లేఖ ప్రకారం చూసుకుంటే తెలంగాణ సంబంధించి మావోయిస్టు పార్టీ ఇన్ఛార్జు బడే దామోదర్ దాదా అలియాస్ దాదా చొక్కారావు చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. అతను ఈ మొదటి వారం లోపలనే ఈ యొక్క బూసూరు పోలీస్ స్టేషన్ పరిధి లోపల అడవి ప్రాంతం లోపల PLGAకి సంబంధించినటువంటి కీలక నేతలు, సెంట్రల్ కమిటీ నేతలు, హిడ్మా అటు గెరిల్లా అటాక్లకు కీలకంగా నేతృత్వం వహిస్తున్నటువంటి హిడ్మా ఆధ్వర్యం లోపల సమావేశం అయినట్టుగా తెలిసింది. సో ఈ సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కూడా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. అయితే ఆ హిడ్మాకు సంబంధించి ఎప్పుడు మీట్ అయినా కూడా 3 అంచెల భద్రత ఉంటుంది. సో ఆ భద్రతా వలయంలోని మొదటి 2వ భద్రతా వలయాలే చేయించుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో ఉన్నటువంటి సభ్యులే మిగతా 8 మంది సభ్యులు కూడా హిడ్మాకు సంబంధించి ప్రొటెక్షన్ వాళ్ళగా ఉన్నటువంటి 2 లేయర్లకు సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారంటూ కూడా ప్రాథమికంగా అయితే తెలుస్తోంది. సో దీన్ని బట్టి చూస్తే ఆ కీలక నేతలంతా కూడా ఓవైపు చంద్రన్న, తెలంగాణకు సంబంధించిన కీలక నేత చంద్రన్న హిడ్మాతో పాటుగానే తప్పించుకు వెళ్ళిపోయాడంటూ కూడా తెలుస్తుంది. అందులో వాళ్ళు వెళ్తూ కూడా మిగతా డెడ్ బాడీస్ 6 సంబంధించినటువంటి కీలక నేతలకు సంబంధించిన డెడ్ బాడీస్ కూడా తీసుకెళ్లారనేటువంటి సమాచారం మావోయిస్టుల తరపు నుంచి కూడా వస్తుంది. సో ఇప్పటికీ ఆ గంగా పేరుతో వచ్చిన లేఖను పోలీసులు ధృవీకరించినప్పటికీ మావోయిస్టు పార్టీ నుంచి లేఖ విడుదలైన నేపథ్యంలో 18 మంది మరణించారు. అందులో దామోదర్ మరణించినట్టు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి SIB కూడా ఇన్ఫర్మేషన్ రాబడుతోంది. అది కనుక కన్ఫర్మ్ చేసుకుంటే ఆ కుటుంబ సభ్యులు ఏదైతే ములుగు సంబంధించి కావులపల్లిలో దామోదర్ తల్లి బతుకమ్మ ఉంటుందో తనకు సమాచారం అందించడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైతే దామోదర్ మృతి చెందిన విషయం తెలిసిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్టు భావజాలం మాజీలు కూడా పూర్తిగా
పూర్తిగా ఆ శోకసనం నిలిపారు. కాల్వపల్లిలో కూడా నిజంగా చనిపోయాడా చనిపోయాడని తెలియని ఒక అయోమయ పరిస్థితి లోపల కూడా కొంత కాల్వపల్లి గ్రామం అంతా కూడా విషాచాయాలు అయితే అలుముకున్నాయి. సో ఇప్పటి వరకు అఫీషియల్గా బతుకమ్మకు ఎటువంటి సమాచారం రాకపోవడంతో అదేవిధంగా దామోదర్కు సన్నిహితులు కూడా ఉన్నారు. సో పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి తన అన్న కుమార్తె కూడా అక్కడ పొలిటికల్లో ఎంట్రీ ఇచ్చారు. సో వాళ్ళంతా కూడా అసలు ఏం జరిగిందనే దానిపై కూడా ఛత్తీస్గఢ్ పోలీసులో కూడా వాళ్ళు కమ్యూనికేషన్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరోవైపు ఏదైతే 16వ తేదీన ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం ఉందో అక్కడి నుంచి దాదాపు 85 కిలోమీటర్ల రేడియస్తో కూడా పూర్తిగా 2400 పైచిలకు బలగాలు ప్రస్తుతం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా మిగతా డెడ్ బాడీస్ కూడా దొరకపోవడంతో ఆ పారిపోయిన హిడ్మా దళం కోసం అయితే గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. 2010 నుంచి హిడ్మా మోస్ట్ వాంటెడ్ నక్సలైట్గా ఉన్నాడు. గెరిలా అటాక్ చేస్తున్నాడు. ఇప్పటికీ ఆయనపై 28 ఒక భీకరమైన అటాక్ చేసి అటు ఆ జవాన్లను కూడా చంపి పొట్టన పెట్టుకున్నటువంటి కేసులు ఆయనపై ఉన్నాయి. సో హిడ్మా టార్గెట్గానే ప్రస్తుతం సాయుధ బలగాలన్నీ మూవ్ అవుతున్నాయి. ఆ నేపథ్యంలోనే హిడ్మాను కలవడానికి వచ్చినటువంటి తెలంగాణ సంబంధించిన దామోదర్ మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. సో వీళ్ళందరినీ నిజంగా మావోయిస్టులు గాయపడ్డ తర్వాత తరలించారా, చనిపోయిన తర్వాత తన విప్లవ జోహార్లు అనిపించడానికి తను తీసుకెళ్లారనేది కూడా ప్రస్తుతం ఇంకా తెలియాల్సి ఉంది. సో దీనికి సంబంధించి ఫొటోస్ కానీ తన డెడ్ బాడీకి సంబంధించిన ఫొటోస్ వస్తేనే తప్ప క్లారిఫై చేసుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇక మరోవైపు ఆ ఎన్కౌంటర్ కూడా ఇంకా కుమ్మింగ్ కొనసాగుతుంది కాబట్టి మరిన్ని ఎన్కౌంటర్లు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అసలు ఏం జరగబోతుంది అనే ఒక టెన్షన్ కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ నుంచి ప్రస్తుతం 3 మాత్రమే ఇప్పుడు బ్రతికున్నట్లుగా తెలుస్తుంది. అందులో కీలక నేత చంద్రన్న కూడా ఉన్నాడు. సో ఆజాద్ చంద్రన్న ఉన్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించి అసలు వాళ్ళు నిజంగా ఉన్నారా, వాళ్ళు కూడా ఆ యొక్క ఎన్కౌంటర్ లోపల గాయపడ్డారా, అసలు వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా ప్రస్తుతం ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఎస్ఐబి అధికారులు కీలక అప్డేట్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ పోలీసులు కనుక దీన్ని ధృవీకరించకపోతే మావోయిస్టులు కూడా, ఎందుకంటే 17వ తేదీ కనుక నిజంగా దాదా మరణించి ఉంటే అంత్యక్రియలు పూర్తి చేసి దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా మావోయిస్టులు రిలీజ్ చేస్తారు. సో దాని ద్వారా కూడా ఇది కన్ఫర్మ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా పూర్తిగా హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏదైతే 2026 వరకు మావోయిస్టులను అర్బన్ నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని శబ్దం చేశారు. సో అందుకు అనుగుణంగానే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పూర్తిగా పైచేయి సాధించడానికి భారీ స్థాయిలో ఎన్నడూ లేని విధంగా పూజారి కంకెర అడవులోనే 2000 పైగా సాయుధ బలగాలు కుమ్మింగ్ కోసం వెళ్ళాయంటే పూర్తిగా ఏరివేత మావోయిస్టుల పూర్తి ఏరివేత లక్ష్యంగా వెళ్తున్నట్టు తెలుస్తాం. సో దీనికి సంబంధించి దామోదర్ సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చిన తర్వాత ఆ డెడ్ బాడీని నిజంగా కుటుంబ సభ్యులకు అప్పగిస్తారా, మావోయిస్టులే తనకు సంబంధించి అంత్యక్రియ నిర్వహిస్తున్న కూడా తేలాల్సింది. ఏదేమైనా కూడా కొంత బీజాపూర్ అడవులు పుత్తంగా రక్తప్రేర్లు పాడుతున్న నేపథ్యంలో కూడా అసలు మావోయిస్ట్ పార్టీ అసలు ఉంటుందా, కనుమరుగవుతుందని ఒక చర్చ కూడా తీవ్రంగా జరుగుతూ ఉంది. అఖిల. రైట్ వేణు, థ్యాంక్ యూ.